శ్రోతలందరికీ నమస్కారం. పెద్దవాడికి సెలవు దొరకదు. దొరికిన బొంబాయి నుండి రావడం అంటే బోలెడవుతుంది. కనుక చిన్నవాడికి రాస్తానంటావు అంతేనా? ఎవ్వరికి రాయొద్దు. భర్త కొంచెం కఠినంగా అన్నాడు. అందుకామె నొచ్చుకుంది. పోనీ అమ్మాయికైనా రాయనా? ఎవ్వరికి రాయొద్దన్నానా? ఇంత వయస్సొచ్చినా నీ మొండితనం కాస్తా కూడా తగ్గలేదు. వచ్చే వారం మీకు ఆపరేషను జరుగుతుందాయే. ఎవ్వరూ దగ్గర లేకపోతే ఎలా చెప్పండి? చంటి పిల్లాడికి నచ్చ చెప్పినట్లుగా చెప్పింది. భర్త కొంచెం మెత్తపడినట్టు అనుకుంది. అందుకు భర్త చెప్పిన సమాధానం విని తాను తప్పు లెక్క వేశానని అనుకుంది. బాధపడింది. ఎవరొచ్చి మాత్రం ఏం చేస్తారని? ఆసుపత్రిలో ఉండేవాణ్ణి నేను, బాధ అనుభవించేవాణ్ణి నేను. ఆసుపత్రికి ఇంటికి మధ్య తిరిగేందుకు నువ్వున్నావు. ఆ ఇబ్బంది ఏదో నువ్వు పడతావు. 2 క్షణాలు మౌనం వహించి ఆయన మళ్ళీ ఇలా అన్నాడు. ఆ మాటలు శూలాల వలె ఆమెకు గుచ్చుకున్నాయి. వరి తిండి దండగా. వచ్చిన వాళ్ళకి వంట వార్పులు చేసి పెట్టలేక నువ్వు సతమతమైపోయావు. అసలే నాకొచ్చే పెన్షన్ డబ్బులు అంతంత. ఆపరేషన్ ఖర్చులే భరిస్తామా? వచ్చే వాళ్ళకి అన్నీ అమర్చి ఆ ఖర్చులే భరిస్తామా? ఖర్చుల విషయం గుర్తుకు రావడంతో ఆమె మూగనోము పట్టక తప్పలేదు. భర్తను దీనంగా చూసింది. ఆమె మనోవ్యధను ఆయన గుర్తించాడు. ఓదార్స్తున్నట్టుగా చెప్పాడు. నీ బాధ నాకు తెలుసు. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. తన మన అంటూ ఎవరైనా వస్తే నీకు కొంచెం ఆసరాగా ఉంటారు. కానీ మన పిల్లల మనస్తత్వాలు ఎలాంటివో నాకంటే నీకు బాగా తెలుసు. యువతలి చెంబు తీసి అవతల పెట్టరు. కోడళ్ళు మన ఇంట్లో వాళ్ళమైన పని చేస్తే అది చూసి సహించరు మన పుత్రరత్నాలు. మనకు సహాయం అంటావా? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఉండనే ఉన్నారు. నోరు మంచిదైతే ఎప్పుడు ఊరు మంచిదే. ఈ విషయానికి కూడా ఇంత రాద్ధాంతం జరగాల? ఆమె చికాకు బయటపడింది. అవునవును, నేను చేసేది రాద్ధాంతం. ఏది చెప్పినా అర్ధాంతరంగా మాట ముగించాడు. ఎదురింటి ఆరుముగం గేటు తెరుచుకొని లోనికి వస్తున్నాడు. అది ఆయన గమనించాడు. రండి రండి, మీరు రమ్మనకుండానే వస్తున్నాను అంటూ కుర్చీ దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు ఆరుముగం. అదే ఆత్మీయతల అనుబంధం. ఆయన ముఖంలో నవ్వు కనిపించింది. మీకు ఆపరేషన్ జరిగే రోజున నేను ఊళ్ళో ఉండను. సరిగ్గా సమయం చూసి మా బాస్ నన్ను పొరుగురికి వెళ్ళమన్నాడు. సరే అనక తప్పలేదు. ఆరుముగం నొచ్చుకున్నాడు. మీరు చూపుతున్న ఆప్యాయతే నాకు సగం బలం. మీరేమీ అనుకోకపోతే ఒకటి చెప్పాలనే వచ్చాను. ఆయన ఆదుర్ద కనపరచాడు. ఆరుముగం జేబులోంచి ఒక కవరు తీసి ఆయన చేతిలో ఉంచాడు. ఇది ఉంచండి అన్నాడు. కవరు తెరిచి చూసి ఏమిటండి ఇది ఆరుముగం గారు అన్నాడు. ఇప్పుడు మీరు అవసరంలో ఉన్నారు. అవసరానికి పనికొస్తుంది. మీ తమ్ముడుగా నేను చేస్తున్న సహాయం అనుకోండి. అంత మాత్రం సహాయం చెయ్యటం తమ్ముడికి హక్కు లేదా? నన్ను మీరు మూగవాణ్ణి చేస్తున్నారు అంటుండగా ఆయన శ్రీమతి కాఫీ గ్లాసులతో అక్కడికి వచ్చింది. క్షేమంగా ఉన్నారా? ఆమె నోరారా పలకరిస్తూ ఆరుముగం చెంత కాఫీ గ్లాసు ఉంచింది. మరొకటి భర్తకు అందించింది. పాపం మామికిదా తలకు మించిన పని. చూసావా సరు? ఆరుముగం గారు 700 ఇచ్చారు. అవసరానికి ఉంచుకోమన్నారు. నాకు 50 ఏళ్ళు దాటినా నన్నింకా సరు పిలవడమే మీ మామకు అలవాటు. ఆవిడ సిగ్గుపడుతూ చెప్పింది. ఆవిడ పేరు సరోజిని. అదిదా మీ భార్యాభర్తల్ని చూస్తే నాకు పట్టిన విషయం ప్రేమ పక్షులంటారు చూడండి, అట్లా ఉంటారు మీరిద్దరూ. ఆరుముగం కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. మీకు ఏం కావాలన్నా మా ఆడవాళ్ళని అడగండి. సంకోచం అక్కర్లేదు. క్లినిక్కి వస్తుంది. అబ్బాయి కూడా తోడుగా ఉంటాడు అన్నాడు ఆవిడ్ని చూస్తూ. కృతజ్ఞతాపూర్వకంగా ఆమె ఆయన వంక చూసింది. మనస్సులో ఏదో చెప్పలేని భయం. భర్తకు తెలియకుండా పెద్దబ్బాయికి ఉత్తరం రాసింది. నాన్నగారి కంటి ఆపరేషన్కి సహాయం చెయ్యమని కోరుతూ.
వీలైతే 4,000 డ్రాఫ్ట్ మూలంగా పంపమని అడిగింది. తోచిన సహాయం అర్థిస్తూ చిన్నవాడికి కూడా వ్రాసింది. భర్తకు తెలిస్తే తప్పక అగ్నిహోత్రావధాన్లు అవుతాడని అనుకుంది. భయపడింది. గలగలమంటూ మాట్లాడే మామి విచారంగా కనిపిస్తున్నారు. అబ్బే అదేమీ లేదండి ఆవిడ అంది నవ్వు తెచ్చుకొని. మీరేమీ కలవరపడకండి. ఆ మురుగన్ దయ వల్ల ఆపరేషన్ చక్కగా జరుగుతుంది. మేమంతా ఉన్నాము అంటూ ఆరుముగం సెలవు తీసుకొని వెళ్ళాడు. వెడుతున్న మిత్రుని వైపు ఆయన కళ్ళప్పగించాడు. ఆవిడ ఖాళీ గ్లాసులు లోపలికి తీసుకొని వెళ్ళింది. అనుకున్న రోజున ఆయనకి ఆపరేషన్ సవ్యంగా జరిగింది. బెడ్డుకు తీసుకువచ్చేంత వరకు ఆయన భార్య, ఆరుముగం కొడుకు అక్కడే ఉన్నారు. మధ్య మధ్య ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు. సాయంకాలం అవుతుంది. సరు భోజనం చేశావా? ఆయన నవ్వుతూ అడిగినందుకు ఆవిడకి ఏనుగెక్కినంత సంతోషం కలిగింది. ఈ మధ్యకాలంలో ఆయన అంత ఆప్యాయత ప్రకటించలేదు. ఆమె బదులు చెబుతుంటే ఫ్లాస్కుతో ఆరుమొగం కొడుకు వచ్చాడు. క్యాంటీన్ నుంచి డబ్బులు ఇవ్వబోతుంటే వద్దు మామి అన్నాడతను. తీసుకో బాబు. వద్దు సార్, మా నాయనగారు 200 ఇచ్చి వెళ్ళారు. మీకు అవసరమైనవి తెచ్చి ఇవ్వమన్నారు. ఆరుముగం సౌజన్యాన్ని తలుచుకొని ఆయన లోనోన తన్మయత్వం చెందాడు. నిజమైన స్నేహానికి గల విలువను ఏ షరాబు లెక్కగట్టలేదని అనుకున్నాడు. నా వల్ల మామీకి భోజనం లేట్ అయింది అంటూ రూమ్ తలుపు మెల్లగా తెరిచి లోపలికి వచ్చింది ఆరుముగం భార్య. మురుగన్ దయ వల్ల మామకు ఆపరేషన్ కాంప్లికేషన్స్ లేకుండా జరిగింది. అద్దా మనకు కావాల్సింది. నిండా సంతోషం. ఆయన లేవడానికి ప్రయత్నించాడు. వద్దు మామ, మీరు పడుకోండి, ఇలా కూర్చోండి అంటూ ఆమె కుర్చీ చూపించింది. నిండా లేట్ అయింది, మీరు భోజనం చెయ్యండి. ఆరుముగం భార్య మాటలోని ఆప్యాయత ఆమెకు భోజనం చేసి త్రేంచినంత సుఖం కలిగించింది. పైగా కడుపు దహించుకుపోతుంది ఆకలికి. కులాభిమానం అడ్డు తగిలింది సైంధవుడిలా ఆమె తటపటాయించటం చూసి. మేముదా శైవ పిల్లైలం. మామకు తెలుసు మా ఇంట్లో ఎగ్గు కూడా దొరకదు. అవును, మీ ఇంట్లో నేను భోజనం చేశాను. ఆవిడ కొడుకు దగ్గరికి బొంబాయి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, మామకి కొంచెం పట్టింపు. అబ్బే అదేమీ లేదు. బొంబాయి వెళ్ళినప్పుడు రైల్లోనే టిఫిన్ భోజనం అన్నీను. ఆరుముగం భార్య తెచ్చిన భోజనం చేసేందుకు ఆమె సుముఖంగా ఉన్నట్టు కనిపించింది. మామీ, మీకోసం స్పెషల్గా మామిడికాయ చట్నీ, ముక్కల పులుసు చేసి తీసుకొచ్చా. వింటుంటే ఆయనకే నోరూరింది. ఆవిడ భోజనానికి కూర్చుంది. మామీ, చెప్పటం మర్చిపోయా, మీకో లెటర్ వచ్చింది అంటూ ఆరుముగం భార్య ఒక కవరు ఇచ్చింది. కూర్చున్నదల్లా లేచి చెయ్యి కడుక్కొని ఆవిడ కవరు చింపింది. ఉత్తరం చదవసాగింది లోలోపల. ఎక్కడ్నుంచి? ఆయన ప్రశ్నించాడు. పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్లనిపించింది ఆవిడకి. ఉత్తరం మీద ధ్యాస నిలవలేదు. సమాధానం చెప్పక తప్పింది కాదు. బొంబాయి నుండి. అంతా సౌఖ్యం దాని అక్కడ? నవ్వుతూ అడిగింది ఆరుముగం భార్య. నా ఆపరేషన్ గురించి రాయొద్దన్నాను కదా, నాకు తెలియకుండా ఎందుకు రాశావు? అదే మాట మామ, తండ్రికి ఆపరేషన్ జరుగుతుంటే పిన్నోళ్ళకి తెలవకపోతే ఎట్టా? అలా అడగండి ఆయన్ని. మీ మామకు చెప్పకుండా ఉత్తరం రాశానని ఆయనకి నా మీద కోపం. భర్త పట్ల కలిగిన కోపాన్ని తెలియజేసేందుకు అవకాశం కలిగినందుకు ఆవిడకి కొంచెం తృప్తి కలిగింది. కానీ ఉత్తరంలోని విషయాలు మనస్సుని బాధించాయి. ఆ బాధను కప్పిపుచ్చుకునేందుకు రూమ్ వెలుపల ఉన్న బాత్రూంకి దారి తీసింది. ఆవిడ ముఖంలో వచ్చిన మార్పుని గమనించిన ఆరుముగం భార్య ఆవిడని అనుసరించింది. ఆమెను చూడగానే ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంది. చూసారా మా పెద్దవాడు ఏం రాశాడో? వాడి పిల్లవాన్ని స్కూల్లో వెయ్యాలిట, డొనేషన్ కట్టాలిట, 5-6 వేలైనా వాడికి ప్రస్తుతం అవసరమని, మా కోడలికి అనారోగ్యంగా ఉందని, మందు మాకుల కింద బోలెడు ఖర్చవుతుందని రాశాడు. వాడి మీద ఆశ పెట్టుకున్నందుకు చివరికి
నిరాశే మిగిలింది. మామీ ఊరుకోండి, ఈ మాత్రానికే అధైర్యం పడతారా? మేము చూస్తూ కూర్చుంటామా చెప్పండి? ఆమె ఓదార్చింది. ఆవిడ కళ్ళు తుడుచుకొని రూంలోకి వచ్చింది. ఆవిడ కళ్ళు చూస్తే ఆయన ఉత్తరంలోని విషయం గ్రహించాడు. నేను వద్దు వద్దంటున్నా రాశావు. ఇప్పుడు విచారించి ఏం లాభం చెప్పు? వాడు సహాయం చెయ్యకపోతే ఇంకెవరూ సహాయం చెయ్యరని అనుకుంటున్నావా పిచ్చిదానా? అలా చెప్పండా మామా? మామీకి ధైర్యం తక్కువ. ఆరుమొగం భార్య బొంబాయి ఉత్తరంలోని విషయాలు ముక్తసరిగా చెప్పింది. ఉత్తరం రాయొద్దని నేను గట్టిగా చెబుతూనే ఉన్నా. మాట వినకుండా రాసింది మీ మామి. కన్న పిల్లకాయలతో అంత ఖండితంగా ఉండటం సాధ్యపడదు మామా. సహాయం చేస్తురని మామీ ఆశ. నిజమేనమ్మా, కానీ ఎవరి కుటుంబాలు వారివే అయినప్పుడు ఎవరి ఖర్చులు అవసరాలు వారివే. అట్లా అని మీరు చిన్నవాడికి సహాయం చెయ్యకుండా ఊరుకున్నారా చెప్పండి? ఆవిడ సహాయం చూసి కీలెరిగి వాత పెట్టింది. ఆయన మౌనం వహించడంతో ఆవిడ మళ్ళీ అంది. పోయిన సంవత్సరం చిన్నవాడికి 4,000 పంపించారు. వాడు అడగ్గానే. అది పెద్దవాడికి కోపం. అందుకనే వాడిప్పుడు సాకులు చెబుతున్నాడు. చెబితే మామకు కోపం వస్తుంది, కానీ చిన్నపిల్లకాయంటే కొంచెం ప్రియం. ఆరుముఖం భార్య నవ్వుతూ చెప్పింది. రూమ్ తలుపు తెరిచిన చప్పుడైంది. ఇప్పుడే నీ సంగతి చెప్పుకుంటున్నాం. 100 ఏళ్ల ఆయుష్ నీకు. చిన్నబ్బాయి అండి వచ్చాడు. ఆయన ముఖం చాటంత అయ్యింది. నాన్న అంటూ అతడు ఆయన బెడ్ మీద కూర్చున్నాడు. కోడలు మనవరాలు కులాసాగా ఉన్నారా? కులాసాగానే ఉన్నారమ్మా. చూడ్డానికి నువ్వైనా వచ్చావు. చాలా సంతోషంరా బాబు. ఎవరికి ఉత్తరం రాయొద్దన్నారు మీ నాన్నగారు. ఉండబట్టలేక ఆయన మాటని కాదని నేనే రాశాను. ఆమె మాటలో విజయ గర్వం ప్రస్ఫుటమైంది. అనవసరంగా గాబరా పడతారని వద్దన్నాను. చిన్నపిల్లకాయను చూసేసరికి మామకు ఎంత ధైర్యం వచ్చిందో గమనించారా మామీ? ఆరుముఖం భార్య అతనిని చూస్తూ చెప్పింది. తల వంచుకొని కూర్చుంటే, మీరెవరో అనుకున్నాను మామీ. ఏమీ అనుకోకండి. ఆరుముఖం మామ సౌఖ్యంగా ఉన్నారా? సౌఖ్యందా? అంతా మురుగన్ దయ. ఆపరేషన్ వచ్చే నెల జరుగుతుందన్నారుగా, మరి తొందరపడ్డారు దేనికి? అతను అడిగాడు. డాక్టర్ గారు ఏదో కాన్ఫరెన్స్ కని వచ్చే నెల లండన్ వెడతారట, కనుక ఇప్పుడే చేస్తామన్నారు. ఆయన కొడుకుని చూస్తూ అన్నాడు. పొరపాటు జరిగింది నాన్న. ఆయన మనస్సు గతుక్కుమన్నది. మరేం లేదు. పోయిన నెల మా మరదలి వివాహం జరిగింది కదా, అప్పుడు మా మామగారు 10,000 అర్జెంటుగా కావాలన్నారు. ఆఫీస్లో లోన్ తీసుకొని పంపాను. ఆ లోన్ తీరందే మళ్ళీ కొత్తగా లోన్కి అప్లై చేయటం మంచిది కాదు. ఇది నీకు తెలియంది కాదు. కొడుకు నీళ్లు నమలటం చూసి ఆవిడ నిరుత్సాహపడింది. పోయిన సంవత్సరం నీకు 4,000 పంపాను అడగ్గానే, గుర్తుందా? ఆయన కంఠస్వరంలో కొంచెం కరుకుదనం తొంగి చూసింది. లేకేం, అమ్మాయి స్కూల్లో చేరుతుందంటే డొనేషన్గానైనా పనికి వస్తుందని పంపావు. నేను కాదనడం లేదే. అప్పుడు చేతిలో ఉంది పంపగలిగాను. ఆ సహాయాన్ని నేను గుర్తుంచుకున్నావు కనుక ఇప్పుడు నాకు సహాయం చెయ్యమని కోరుతున్నాను. నోరు విడిచి అడుగుతున్నాను. మనవరాలంటే నీకు ముద్దు కనుక సహాయం చేశావనుకున్నాను. ఇలా అని తెలిస్తే ఆ డబ్బు నేను ముట్టుకునేవాన్నే కాను. కొడుకు మాటలు వినేసరికి ఆయనకి మతిపోయినట్లయింది. అదేమిట్రా బాబు అలా అంటావు అని తల్లి కొడుకు ముఖంలోకి చూసింది. ఉన్నట్లుండి వాతావరణం వేడెక్కడం చూసి ఆరుమొగం భార్య మొదట్లో నిర్ఘాంతపోయిన తర్వాత నొచ్చుకుంది. ఆ మాటలు వింటూ తానక్కడ ఉండటం భావ్యం కాదనుకుంది. మళ్ళీ ఏమనుకున్నదో ఏమిటో. పెద్దాయన్ని అట్లా అనకూడదు బాబు అంది అప్రయత్నంగా. అన్నయ్య మాదిరి నేను ఇక్కడికి రాకుండా ఏదో ఉత్తరం రాసుంటే సరిపోయేది. వచ్చి పొరపాటు చేశాను అంటూ లేచాడు. కొడుకు ముఖం కందగడ్డలా ఉంది. రేపు డ్యూటీకి వెళ్ళాలి. వెళ్ళొస్తాను అన్నాడు. ఇంటికి వెడదాం పదరా బాబు. భోజనం చేసి
వెడుదువు గాని అంది తల్లి. ఆ మాట కొడుక్కి వినిపించినట్లు లేదు. మామికే లేదనుకున్న ధైర్యం మీకు లేదు. మీకు ఏం సహాయం కావాలన్నా చెప్పడం నేనున్నాను. మా పిన్నోడు ఉన్నాడు అంది ఆరుమొగం భార్య. ఆమె వంక దీనంగా చూస్తూ, ఇంటి దీపం కదా అనుకున్నా. మీసాలు కాలాయి. ఆయన అన్నాడు ప్రతి అక్షరం నొక్కి పలుకుతూ. నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్టు నటించాడు. కథ పేరు ఇంటి దీపం. రచించిన వారు చల్ల రాధాకృష్ణ శర్మ గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.